గుంటూరు జిల్లాలోని కొన్ని హాస్పిటల్స్ అధికంగా డబ్బులు సంపాదన కోసం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సాధారణంగా డెలివరీ అయ్యే కేసులను కూడా ఆపరేషన్లు చేస్తూ డబ్బులు తండుకుంటున్నారని హెల్త్ కమిషనర్ దృష్టికి రావడం జరిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గల హాస్పిటల్స్ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం గుంటూరు నగరంలో గల జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించగా మొత్తం 104 హాస్పిటళ్లను గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 5 హాస్పిటల్స్కు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇవి కాక మరో 99 హాస్పిటల్స్ను గుర్తించామని, వీటికి కూడా త్వరలో నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వారు హాస్పిటల్ వారికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకవేళ అలా జరిగితే వెంటనే తమకు సమాచారం అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పక్కన ఆరోగ్యశ్రీ తీసుకుంటేనే మరో పక్కన పేషెంట్లు తగ్గించుకోవడం అలా కూడా ఉంటుంది. అంటే అలాగైతే నాకు ఎవరు కంప్లైంట్ చేయలేదండి. ఆరోగ్యశ్రీ మొత్తం తీసుకుంటాను. ఏదైనా ఉంటే మేము వెంటనే ఎంక్వైరీ పెడతాము. ఏదైనా ఫోన్లో ఏదైనా మాకు ఇలా తీసుకున్నారని చెప్పినా, లేకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదన్నా కూడాను వెంటనే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడతాము. మా నోటీసులు ఎవరు నాకు కంప్లైంట్ ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఆన్ పేపర్ కాకుండా ఫోన్లో నాకు ఫోన్ వచ్చినా కూడా ఇమీడియట్గా నేను రెస్పాండ్ అయ్యి ఆ హాస్పిటల్ ఎవరి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరని చెప్పి వాళ్ళు ఇది ఎందుకు జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా మీ నోటీస్లో ఇప్పటివరకు నేను అంటే నాకు రిప్రజెంట్ చేసి వాళ్ళకి జస్టిఫికేషన్ ఒక్క హాస్పిటల్ అయినా ఇవ్వలేదని నాకు మీరు తెలియజేయండి. నేనైతే ఇప్పటిదాకా నా నోటీస్లో వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా బేర్ చేయలేదు. ఇంక్లూడింగ్ 104 అండి. ఆ 5 కూడా 104 మీద అయితే మేము ఎలక్ట్గా ఉంటామండి. ఇప్పటికే మనకి దాదాపుగా 90 కేసుల దాకా డెంగ్యూ కేసెస్లు మనకు అర్బన్లో నమోదయ్యాయి. 52 అర్బను, 30 రూరల్లో కూడాను మిగిలినవి నమోదయ్యాయి. సో దీని మీద మేము మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారి నోటీసులో పెట్టి ఇంటర్ డిపార్ట్మెంట్లో అంటే అదర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడాను డిపిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మీటింగ్స్ ఎవ్రీ వీక్లీ వన్స్ కండక్ట్ చేసుకుని మేము తీసుకోవాల్సిన చర్యలు ఎట్లా అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచడం కానీ, క్లీన్ వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ కానీ, తర్వాత మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడాను మేము తీసుకుంటాము. అదేవిధంగా మేము మెడికల్ ఆఫీసర్స్కి ఎవ్రీ వీక్లీ ట్వైస్ జూమ్ తీసుకొని చేయాల్సిన దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ఎక్కడైనా కేసెస్ కనుక వస్తే ఇమీడియట్గా డిఎంఓ గారికి చెప్పి అది యాక్టివ్ సర్వేలెన్స్ అవన్నీ చేయించడం జరుగుతుంది. తర్వాత మనకి ఎవ్రీ ఫ్రైడే కూడా డ్రై డే అన్న విధానంతో మనం వెళ్తున్నాము. సో ఒక హైజీనిక్ యాప్ అని ఉందండి. ఆశాలు ఎన్ఎంలు దాన్ని ఎక్కడైనా సరే నీటి నిల్వలు కానీ లేదా అపరిశుభ్రంగా కనుక ఉంటే వెంటనే వాళ్ళు ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు ఆ యాప్లో. అది క్లియర్ అయ్యేదాకా అది పెండింగ్ అలాగే చూపిస్తుంటుంది. సో దీన్ని మన కలెక్టర్ గారు లేదా స్టేట్ లెవెల్ కమిషనర్ గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటారు. ఎవ్రీ ఏఎన్ఎం అట్లీస్ట్ 1 ఫోటో అయినా ఎక్కడైనా మా పరిసరాలు అంటే వాళ్ళు ఉన్న ఏరియా సబ్ సెంటర్ ఏరియాలో కాలిపోతే తీసి అప్లోడ్ చేస్తుంటారు. వెంటనే డిపిఓ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ అది క్లియర్ చేస్తారు. ఈ హాస్పిటల్స్లో మీరు ఆరోగ్యశ్రీ ద్వారా కమిషనర్ గారు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు 26 జిల్లాల్లోనూ ఈ సి సెక్షన్ రేటు ఎక్కడైతే ఎక్కువ 100% ఉందో వాళ్ళందరికీ కూడాను నోటీసులు జారీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాని ఆదేశాల మేరకు 5 హాస్పిటల్స్ గుంటూరు జిల్లాలో మనకి మొత్తంగా 104 హాస్పిటల్స్ లిస్ట్ మనకు 100% సిజేరియన్ సెలక్షన్ రేట్ ఎక్కువగా ఉందని వచ్చింది. అందులో 5 హాస్పిటల్స్కి ముందుగా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటికి ఫేజ్ వైజ్గా ఇస్తాము. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనము అది కమిషనర్ గారికి పంపించిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారండి. సో మనకి సి సెక్షన్ అంటే 100 కేసులు డెలివరీకి వస్తే 100 కేసులు కూడాను సి సెక్షన్ జరిగాయి. సో ఇది యాజ్ పర్ నామ్స్ ప్రకారము చాలా రాంగ్ ఇది కాబట్టి ఈ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిప్లైని బట్టి స్టేట్ నుంచి ఎంసీహెచ్ నోడల్ పర్సన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక టీం విజిట్ చేసి జస్టిఫికేషన్ చూసుకొని వాళ్ళు హాస్పిటలైజ్ చేయడం జరుగుతుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది అందరికీను, సో యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఈ సి సెక్షన్ అంటే మనము ఓన్లీ 20% ఉండాలి. బట్ మనకి 100కి 100% జరుగుతుంది
ఇన్సూరెన్స్ అంటే అది కొంచెం ఇబ్బందికరమైన విషయము. సో ఆల్ ప్రైవేట్ ప్రాక్టీస్ అందరూ కూడా మా కొలీగ్సే. సో అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ పర్ జెన్యున్గా ట్రీట్ చేయమని చెప్పి. తర్వాత ఎవరైతే ఇంకా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో, సో మా నోటీస్లో వస్తే రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా రన్ చేస్తున్నారంటే వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. టెంపరీ రిజిస్ట్రేషన్ అయిన వితిన్ 90 డేస్లోనే మేము మళ్ళీ పర్మనెంట్ కూడా ఇస్తాము యాజ్ పర్ నామ్స్ అన్ని కనుక ఉంటే. సో అందరూ కూడా ఎవరైతే ఇంకా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో పీసీపీ నెట్ యాక్ట్ ప్రకారము అందరూ నర్సింగ్ హోమ్స్ కానీ క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా యాజ్ పర్ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. ఎంత మేర తీసుకుంటారు మేడం? సిజేరియన్కి ఎంత మేర తీసుకుంటారు విచారణ? అంటే వాళ్ళకి ఇప్పుడు 250 కేసులు డెలివరీకి వచ్చాయనుకోండి, 10 కేసులు నార్మల్ అవుతున్నాయి, మిగిలిన 240 కూడా సిజరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. అటువంటి హాస్పిటల్స్ని స్టేట్ వాళ్ళు ఒక లిస్టు తీసుకొని మాకు షేర్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడాను ఆరోగ్యశ్రీలో వాళ్ళు క్లెయిమ్ చేసినవి. అంటే ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ అంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఆరోగ్యశ్రీలో అయితే మనకి సీజర్కి 14,000 అండి, నార్మల్ డెలివరీకి అయితే 8,000. సో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళతో వాళ్ళు చెప్పేది ఏంటంటే మా సర్వీసెస్ బాగుంటాయి అని చెప్పి అందరూ మాకు అందులో టెర్షియరీ లెవెల్ కాబట్టి కాటరీ కానీ వీళ్ళు చెప్పటం, మాకు టెర్షియరీ కేర్ సెంటర్ కాబట్టి మాకు రెఫరల్స్ ఎక్కువగా వస్తాయి, అందుకని సీజర్స్ రేట్ ఎక్కువగా ఉందని చెప్తున్నాను. అంటే కారణం ఏంటి మేడం? అంటే లైఫ్ స్టైల్ మారిందా, లేకపోతే ఈజీగా డెలివరీ చేయించుకోవాలన్న ఆలోచన, అంటే ఎట్లా జరుగుతుంది? అంటే హాస్పిటల్ వాళ్ళ నిర్వాహకం అది మనం చెప్పలేమండి. అది చెప్పడం వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది మాత్రం టెర్షియరీ కేర్ కాబట్టి రెఫరల్స్ ఎక్కువగా వస్తున్నాయి, అంటే ఫెసిలిటీస్ బాగుంటున్నాయి, కేర్ బాగుంటుంది కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పేషెంట్లు కూడా పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మా అమ్మాయి తట్టుకోలేదు సీజర్ చేయమని వాళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగా కొన్ని ఆ విధంగా సీజర్ రేట్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఏ హాస్పిటల్ నోటీస్ ఇచ్చారు మేడం? మీరు 5 చెప్పారు, 5 ఏ హాస్పిటల్ నోటీస్ ఇచ్చారు మేడం ఇప్పటివరకు? శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అండి, తర్వాత బి కార్డియాక్ కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ డివిసి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ తెనాలి అండ్ నందన హాస్పిటల్. వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది స్టేట్ నుంచి వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళు ఇచ్చిన నోటీస్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకుని అది జస్టిఫికేషన్ అది వాళ్ళు ఇచ్చింది చూసి దాన్ని బట్టి స్టేట్ వాళ్ళు కమిషనర్ గారు తీసుకుంటారు. ఆల్రెడీ తెలంగాణలో నకిలీ డాక్టర్లు గుర్తించారు. ఇట్లానే ఇక్కడ ఏపీలో కూడా చాలా మంది అట్లా చేస్తున్నారనే ఆరోపణలు విండుగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఆసుపత్రులు వెలుస్తున్నాయి, వాటికి సరిగా వసతులు కూడా లేవు. మీరు పట్టించుకోవటం లేదు అధికారులు జిల్లాలోనే అనేది బాగా ఉంది. కొన్ని చోట్ల అయితే ఇబ్బందులు పడిన పేషెంట్లు మీ దగ్గరికి వచ్చినా కానీ మీకు సమస్యలు